ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కూడా కోరుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా కోరుకుంటాం. ప్రభుత్వం అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ గవర్నెన్స్. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, దాన్ని మీరు కొనసాగించాలి. వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా, మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది. గత అనేక సంవత్సరాలు, 50 ఏళ్ల చరిత్ర, మళ్ళీ ఈ 10 ఏళ్ల చరిత్ర దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది. 50 ఏళ్ల చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు. అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, అది ఒక ఫుట్టింగ్. అది ఎప్పటి నుంచో అలా అలా చేసుకుంటూ వస్తుంది. దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటది. మొత్తం మేమే చేసామని చెప్పి 10 ఏళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని చెప్పినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా, ఇది అన్రీజనబుల్ గా ఉంటుందని నేను భావిస్తూ, ఇప్పుడు చేయాల్సిందేంటి? వాళ్ళంతా బాగానే చేశారు. మరి 10 ఏళ్లకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు. ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి. ఎన్ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు, ఈవెన్ కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు. మీరు ఏ స్టేట్ అయినా, యూ టేక్ ఎనీ స్టేట్, నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవరల్ ఇయర్స్, 1 or 2 terms or 3 terms, ఇఫ్ నాట్ 4 terms. ఎవరైనా సార్ ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదనే భావంతో వస్తుంది, ఓడిస్తారు. కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అది కూడా దాన్ని స్పోర్టివ్ గా మనం తీసుకోవాలి. ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు. ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తా ఉన్నాను. ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం. అంటే ఏం చేస్తారు? సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థం ఏంటి? అంటే కొనుగోలు మొదలు పెడతామా? ఎమ్మెల్యేని ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. అటువంటి పదాలు వాడకూడదు. ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు. వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జిమెంట్స్ ఆర్ ద పీపుల్. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారో దానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్లు, అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడిపోయారో. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. ఆ యాంటీ డిఫెక్షన్ లాని కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడిపోయారో మనం చూసాం. అమ్ముడిపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు, ప్రజలు తేలిగ్గా లేరు. నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం. నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు, సర్పంచులను కొంటున్నారు, ఎంపీటీసీలు కొంటున్నారు. ఒకరు కొంటాం, మళ్ళా దాన్ని మళ్ళీ ఇంకొక డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొంటాం. ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి, ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తనానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటిది. దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, జరిగిన తప్పులు జరిగినాయి, ఇక నుంచి జరగొద్దు. మీకు ఉదాహరణ చెప్తాను. 2011లో లెఫ్ట్ LDF కేరళలో ఓడిపోయింది. ఎంత తేడాతో ఓడిపోయింది? 0.09 ఓట్ల తేడాతో. ఎన్ని స్థానాలు తేడాతో ఓడిపోయింది? కేవలం నలుగురే అప్పుడు UDF కి ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ LDF ఒక స్టేట్మెంట్ ఇచ్చింది,
మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి, మీ ఎటువంటి అస్థిరత కల్పించం, మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించం అని స్టేట్మెంట్ అంటే కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రకటన చేసింది. 5 ఏళ్లు కూడా సహకరించింది. ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మీకేం కోపం రావద్దు, ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేశాం, కోపం రావాల్సిన పని లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు. సహజంగా 2 సార్లు చేశారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను. ఒకటి, మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం. కొనుగోలు చేయండి, లేకపోతే ఏ పేరుతో అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి, మళ్ళీ మాట్లాడుదురు. పోనీ ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు. పార్టీలు మారం, ఏదైనా కానివ్వండి, తప్పు అది జరిగింది. అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. రెండోది, పోనీ అయారం గయారం. రెండోది స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వం, లేకపోతే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్ర్యం, ఇవన్నిటితో కూడినటువంటిది ప్రజాస్వామ్యం. మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు. టిఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారి రోల్ అద్భుతమైనటువంటి రోల్. మేము వీ సపోర్టెడ్ దట్ మూవ్మెంట్. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ద లోన్ ఎమ్మెల్యే హూ వెంట్ దేర్ అండ్ హూ కన్సోల్డ్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ టు ద స్ట్రీట్. ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను. ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళాను. నేను 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. అప్పుడు తెలంగాణ ఖమ్మంలో లేదు. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేశా. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ ఎవరిని పెట్టారు? ఫస్ట్ ఖమ్మం జైల్లో తీసుకొచ్చి, నాకు తెలుసండి, నాకు తెలుసు ప్రభాకర్ గారు, ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు. జైల్లో 1 రోజు ఉంచారు. అక్కడి నుంచి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు. నాకు తెలుసు. అవును, ఫస్ట్ మేము వెళ్ళామండి, పువ్వాడ గారు నేను ఇద్దరం వెళ్ళాము. తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చారులేండి, తెలుసు అప్పటికి. సరే, ఓకే. అయితే అటువంటి ఆయన పాత్రని మేము ఎప్పుడు కూడా, కాకపోతే ఎవరు చేయలేని పద్ధతుల్లో ఆయన ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపారు. ఆ తర్వాత జరిగింది 10 ఏళ్ల కాలంలో ఎవరెవరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎవరెవరు ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు అయ్యారు, ఇది ఒకసారి మనం తీసుకోవాలి, గమనంలో తీసుకోవాలి. ఆ తప్పులే మీరు చేస్తారా? ఎమర్జెన్సీ నేను మీకు చెప్తున్నా, నేను మీతోనే ఐ విల్ స్ట్రైట్లీ టాక్ టు యూ సార్. ఎమర్జెన్సీలో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలా? అప్పుడు ఏం తప్పులు చేస్తారో ఆ తప్పులు మనం చేస్తామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, అందుకనే కదా వారు కూడా అందులో నుంచి కూడా తిరగబడి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి సంసిద్ధురాలయ్యారు. ఆ తప్పులంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. మనం అవి చేయొద్దు కదా. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, అవి ఏమైనా చేయొద్దని చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే, సార్ మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను. నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడట్లేదు. కోదండరావు గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? మేము మీకు సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే, ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరినీ కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా
మేము మంచి ఉద్దేశంగా కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం. ఇలా చేసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు, బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలను పెట్టు, హంస తూలికా తల్పాలను ఏర్పాటు చేయి, నువ్వు ఎంతైనా చేయి, స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు. తెలంగాణలో అసలే అంగీకరించడు. తెలంగాణ అస్తిత్వం ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు 48లో 45 నుంచి 52 వరకు జరిగినటువంటి ఆనాటి ఉద్యమం కూడా ఆ విధంగా తిరుగుబాటు ద్వారానే వచ్చింది. అయినా కూడా పాతయన్ని మర్చిపోయి మరలా మనం ఇది శాశ్వతం అనుకుని, ఈ అధికారం శాశ్వతం అనుకుని ఎవరు కూడా చేయటం తప్పు అనేది ఆ జాగ్రత్త తీసుకోమని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేవంత్ గారు లోపల ఉన్నాడు, మీరు మన ప్రభాకర్ గారు మీరు అందరూ లోపల ఉన్నారు, మేమందరం కూడా లోపల ఉన్నాం. ఇలా ఉండే పరిస్థితి రాకుండా స్వేచ్ఛా వాయువులతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి సమానత్వంతో కూడినటువంటి స్వేచ్ఛా తెలంగాణ మనకు కావాలి. ఆ విధంగా ఉంటే మీరు మిగిలిన మీ హామీలు కొన్ని ఫెయిల్ అయినా సరే వాళ్ళకి వెంటిలేట్ చేయాలి, వాళ్ళు మాట్లాడి ఇది మీకు చెప్పాం, చేస్తా ఉన్నాం, చేయలేకపోయాం, మీకు ఈ చేయలేకపోయాం, మీకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మరలా చేస్తాం, మాట్లాడాలి కదా. ప్రజలతో మాట్లాడకుండా మనకు మనం స్వీయ నిర్బంధం పెట్టుకుని మనం ఎక్కడో కూర్చుని ప్రజలు ఒక చోట ఇవాళ ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడు మీరేమి ఇవ్వలేదు, ఇంకా ఏమి ఇవ్వకపోయినా సరే 2-3 రోజుల్లోనే ప్రజల్లో ఒక ఆనందమైనటువంటి భావనలు వచ్చేసినాయి. ఏదో మేము పంజరంలో నుంచి బయటకు వచ్చినట్టుగా భావనలు వచ్చినాయి. ఇది ఎంతకాలం ఉంటుంది? ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలకు ఉన్న సహజమైన స్వభావం ఏంటంటే రాజ్య స్వభావం అంటారు దాన్ని. ఆ రాజ్య స్వభావం ఏంటంటే అల్టిమేట్ గా పోలీసుల మీద ఆధారపడతారు, పోలీసుల మీద నిర్బంధాల మీద ఆధారపడతారు, జైలు మీద ఆధారపడతారు, ప్రశ్నించే వాడిని లోపలేస్తారు, ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తే ఒప్పాలని చట్టాలు పెడతారు. చట్టాలు పెట్టకూడదని తెలిసి కూడా మనమే ఉద్యమాల్లో చేస్తాం, మనమే ఆందోళన చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం. దయచేసి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడానికే నేను మీకు ఇవన్నీ కూడా చెప్తానే ఉన్నాను. అదేవిధంగా ధర్నాలు లేవు, ఆ రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు, ఆందోళనలు లేవు, సమ్మెలు చేస్తే ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఒక్కో సమ్మె తీసుకోండి, చిన్న వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని సమ్మె చేశారని చెప్పి మీరు సమ్మె చేస్తారా? సమ్మె అనేది బ్రిటిష్ వాడే మనకి ఇచ్చినటువంటి చట్టం. బ్రిటిష్ వాడి కాలంలోనే సమ్మెలు చేసేసాం, వాళ్ళని తీసేశారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, రేపైనా చెప్తాం, మీకైనా చెప్తాం, ఎవరికైనా చెప్తాం. మా బాధ్యత అది, మా బాధ్యత. ఇవాళ మీ సపోర్ట్తో నేను గెలిచినా, కాంగ్రెస్ పొత్తులో గెలిచినా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. చెప్పడం మీకు మంచిది, ఎవరికైనా మంచిది. అందువల్ల మీరు కూడా తప్పుగా తీసుకోవద్దని నేను కోరుతా ఉన్నాను. జరిగిందా లేదో ఒకసారి మీరే చూసుకోండి. గోపాలాన్ని చట్టాల కేంద్రం ఇక్కడ ఎందుకు పెట్టాలి? మనం ఎన్ని ఆర్గనైజేషన్స్ మీద బ్యాన్ పెట్టారు చెప్పండి? పౌర హక్కుల పైన బ్యాన్ పెడతారు, అది కేంద్ర ప్రభుత్వం చట్టం. కానీ అమలు చేయాల్సింది మనం. దాన్ని అమలు చేయొద్దు అనుకుంటే చేయకూడదు. నా చట్టం తెలుసు నాకు. ఐ నో ద లా. Even central government decided to put any case against any person. It is a discrimination of the state government to follow it or not. ఇది మీ పరిధిలో ఉంది. మీరు ఎన్నిటిని బ్యాన్ చేస్తారండి? 26 ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారు. దాన్ని మాట్లాడొద్దా? ఏం చేయొద్దా? తీసేయాలి. ఓపా చట్టం ఫైట్ చేయాలి వాళ్ళు కూడా. నేను అంటున్నా ఓపా మీద నేను వాళ్ళకే చెప్తున్నా. మీరేనండి ఎటు చూడాలో నేను చూస్తాను, ఆగండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే అల్టిమేట్ మీ వైపే చూస్తాను, వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అటు కేంద్రంలో డెకానియల్ లాస్ ఏదైనా ఉన్నా సరే అమలు చేయకపోవటం అనేది మన ప్రెరోగేటివ్, అది మన పరిధిలో ఉండాలి. అది జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. పోటీ చేసినట్టు తప్పులేదు, కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినామా? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్ లో గాని మేనిఫెస్టోలో గాని మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. కానీ ఎందుకంటే అంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు
బయట చేసినారంటే సరే బయట చేసినారు రాజకీయాల కోసం మాట్లాడి ఉండొచ్చు, కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి ఇంత అనుభవజ్ఞులైనటువంటి సాంబశివరావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడండి, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రశ్నించడం ఇంకోరిని ప్రశ్నించడం సరి అయింది కూడా కాదు. యూ ప్లీజ్ స్పీక్ ఆన్ ద గవర్నర్ స్పీచ్, అంతే తప్ప మీరు ఇంకొకరిని ప్రశ్నించడము, స్వీపింగ్ రిమార్క్స్ చేయడము, మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయసుకు మీ అనుభవానికి తగింది కాదు. సార్ సార్ I have no such doubt because always you will be on constructive side. But just I wanted to know that whether you have raised or not. So anyway. So all these things are related to the government speech only, Mr. Brother Harish Sagar. All whatever we have spoken here, everybody spoke something. Everybody spoke something. దీనిలో ఈ బడ్జెట్ అదే మన గవర్నర్ స్పీచ్ కి సంబంధించి అన్ని వచ్చినాయి. గవర్నర్ నేను ఇంకా మీకు చెప్పాలంటే అంటే అదే మీకు వచ్చిన ప్రాబ్లం. అందుకే మమ్మల్ని అన్చేయండి, మా వాయిస్ కూడా అన్చేయండి. ఏం చెప్తున్నారు మీరు వినిపించుకోకపోతే ఎలా? సార్ దయచేసి మేమేం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లా. మేమేం చెప్తున్నాం, మమ్మల్ని మీరు ఏం చేయలేరండి, బయటకు పంపిస్తారు. పంపిండి మాట్లాడకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే మీకు నాకు ఘర్షణ కాదు కదా, మీరేం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నేనేమంటున్నానంటే ఇటువంటివి హామీలు సహజంగా ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తా ఉంటది. ఉన్నప్పుడు దాన్ని అమలుకి ఎలా చేయాలని నేను చెప్తుంటే అప్పుడు భూమికి సంబంధించి కానీ ఇలా నేనేమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు. సరే పోనీ అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చర్ లేకపోవచ్చు, కానీ 3 ఎకరాలు అనేది ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ అనేది ఉంది కదా, ఇంకా చాలా దళిత బంధు అనేది ఉంది కదా. నేను అనేది ఏంటంటే నేను దళిత బంధు సార్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ సార్ నన్ను కంటిన్యూ చేయండి సార్. అసహనం ఎందుకు అధ్యక్ష? మైకి మీద ఎందుకు పోయావు? మైకి మీద ఎందుకు అసహనం ఎందుకు? అసహనం ఎందుకు కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. మైకి మీద ఎందుకు అసహనం ఉందా? మైక్ సార్ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ గా చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పే క్రమంలో నేను చెప్తుంటే వారికి అంత ఆవేశపడితే ఎలా సార్? వారు మీరు ఎక్స్పీరియన్స్ దళిత బంధు కూడా చేయలేదండి, మ్యానుఫ్యాక్చర్ లేకపోవచ్చు. ఎట్లా మీరు సత్యగౌరవమైన మాటలు మాట్లాడకూడదు. మ్యానుఫ్యాక్చర్ లేకపోయినా దళిత బంధు అనేది మీ క్యాచ్ వర్డ్. మీరు అన్ని చోట్ల చెప్పారు దళిత బంధు గురించి, బీసీ బంధు గురించి అన్ని చోట్ల చెప్పారు, అవన్నీ చెప్పారు. సరే మ్యానుఫ్యాక్చర్ లో ఉందా లేదా అనే పాయింట్ కాదు. అందువలన అసలు మేము చెప్పలేదంటే నేనేం చేయలేను దానికి, అది వదిలేద్దాం. దాన్ని నన్ను ప్లీజ్ నన్ను ఎలో చేయండి. నేను ఇక్కడ సెంటర్ లో కూర్చున్నా సార్. నేను ఇక్కడ సెంటర్ లో కూర్చున్నా నేను అందుకనే ప్లీజ్ అసలు మాట్లాడనీలేదు కదా సార్, నా సబ్జెక్టే చెప్పనీలేదు. నేను ఒక మంచి సదుద్దేశంతో సభను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి అవేగా నేను చెప్తుంది. మీరు వినకుండా నేనేం చెప్పాలి? మీరు వినకుండా మీరు ఇప్పుడు అక్బర్ గారు విన్నారు, నేను చెప్పింది విన్నారు, ఆయన ఈ సెట్ ఓకే, మీరేమో అది వింటలేదు. నేను కాంగ్రెస్ తో స్నేహం లేకపోతే ఇంకోటితో ఎవరితో స్నేహం అని నేను ముందే చెప్పా. ఇక్కడ కూర్చున్నప్పుడు శాసనసభ్యుడిగా మాట్లాడతాను, ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను, అంతేగాని ఇప్పుడు నేను దాంతో స్నేహం పెట్టుకున్నానని మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శ పెట్టానా? ఇంకోటి ఏమైనా విమర్శ పెట్టానా? నేను విధానపరంగానే మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా వీటికి సంబంధించి
నేను అంటున్నాను, దీన్ని మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు ఆ ఇండెక్స్లు మనం పెర్ క్యాపిటాలో నెంబర్ 1, అదేవిధంగా SGDPలో నెంబర్ 1, ఇంకా అనేక ర్యాంకింగ్లో నెంబర్ 1. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు, అది నాకు కావాలి. డబ్బులు ఎట్టిపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు పిల్లలకి స్టూడెంట్స్కి 7,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి. ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి. అటువంటి మీరు చేయొద్దని నేను చెప్తున్నా. వారు ఏ తప్పులు చేశారో దానికి మంచి పరిపాలన చేసినప్పుడు కూడా ఇటువంటి కొన్ని తప్పుల వలన వాళ్ళు అధికారం కోల్పోయారు. ఆ తప్పులు చేయొద్దని వాళ్ళకి నేను సూచనగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి సరే 85,000 కోట్లు దాని ఏదో అరౌండ్ 85 or 81 జరిగింది. నేను అదే పద్ధతిలో చెప్తున్నా. సింగరేణి ఉంది. సింగరేణి నేను మా సార్ సాంబశివరావు గారు, సార్ ఎందుకు సార్ నేను ఒక్కనే కదా, నా మీద ఎందుకు మీకు అంత కోపం, ఎందుకు నా మీద ఎందుకు అంత కోపం మాట్లాడి సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.